హాయ్ ఆల్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే గోధుమ నూక ప్రసాదం ఎలా చేయాలనేది కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తా. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఏవైతే మీ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారో అవన్నీ ముక్కలుగా చేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. నేనైతే కాజు, బాదం అండ్ కిస్మిస్ ముందే వేయించకూడదు, మాడిపోతాయి. ఇవి బాగా వేయించిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసి వేయించుకొని సైడ్కి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. నేను ఒక గ్లాస్ చేస్తున్నాను. ఒక గ్లాసు నెయ్యిలో బాగా వేయించుకోవాలి, డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఒక గ్లాస్ నూక్కి మనకి 2 గ్లాసెస్ షుగర్ పడుతుంది, దానికి కొంచెం కూడా తగ్గించవద్దు. డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అయ్యింది కదా. ఆ తర్వాత సైడ్కి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ఒక గ్లాస్ నూక్కి నేను 2 గ్లాసెస్ షుగర్ పడుతుంది అన్నాను కదండి, అది ఇప్పుడు మనం వేయించిన నూకలోనే మనం అందులో వేసి కలుపుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి, కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని గ్లాస్ నూక్కి 2 గ్లాసెస్ షుగర్ అని చెప్పాను కదా, ఇప్పుడు 1.5 గ్లాస్ మిల్క్, 2 గ్లాస్ వాటరు వేసేసుకోవాలి ప్యాన్లో. నేను ఆల్రెడీ 2 గ్లాస్ వాటర్ వేసాను, ఇప్పుడు 1.5 గ్లాస్ మిల్క్ వేస్తున్నాను. మిల్క్ వేసిన తర్వాత అది బాగా వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ నూకను షుగర్ కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది అందులో ఒకేసారి వేయద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. సో 2 ఎట్ ఏ టైం అలా కలుపుతూ ఉండాలి. మధ్యలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయండి, వేసి కలుపుతూ ఉండాలి. అది బాగా ఉడికిపోయిన తర్వాత మనకు పట్టుకుంటూ తెలుస్తుంది ఉడికిందో లేదా అనేది. ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది కదా, ప్రసాదం రెడీ అయినట్టు తెలిసిపోతుంది కదా. గోధుమ నూక ప్రసాదం రెడీ. యమ్మీ యమ్మీ, బాగుంది కదా. ఉడికిందని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత 1 or 2 స్పూన్స్ గీ కూడా వేసుకోండి, బాగుంటుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి కాసేపు. సత్యనారాయణ స్వామి వ్రతంకి గోధుమ నూక ప్రసాదం రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి.